Hi students, welcome to physics classes. Now we are discussing about chapter light, reflection, refraction, 10th class AP board and NCERT also. Now we will discuss about rules to draw ray diagrams. మనకి రే డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో రే డయాగ్రామ్స్ డ్రా చేయాలంటే మనకి ఫస్ట్ రూల్స్ తెలిసి ఉండాలి. దిస్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్, దిస్ ఈజ్ పోల్, ప్రిన్సిపల్ యాక్సిస్, pole, focus, center of curvature. First rule is, if a ray passing parallel to the principal axis, after reflection it passes through focus. A ray passing parallel to the principal axis, after reflection passes through the focus. Next, దీనికి రివర్స్ అనుకో. If a ray passing through focus, after reflection it passes parallel to the principal axis. Concave mirror, this is a pole, principal axis, focus, center of curvature. This is the ray passing through focus. Now after reflection it should pass parallel to the principal axis like this. నేను ముందే డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు, కానీ నేను ఇప్పుడు మీ ముందే ఇది డ్రా చేస్తున్నానంటే మీరు కూడా ఇది చూస్తూ ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్, ఏ రే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ రీట్రేసెస్ ఇట్స్ పాత్ బ్యాక్. నౌ కాన్కేవ్ మిర్రర్, pole, principal axis, this is focus, it is center of curvature. ఇప్పుడు ఒక రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతుంది అనుకో, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే నార్మల్ కదా. సో లైట్ రే నార్మల్ నుంచి ట్రావెల్ అవుతున్నప్పుడు ఇట్ రీట్రేసెస్ ఇట్స్ పాత్ బ్యాక్, అదే పాత్లో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. నెక్స్ట్, కాన్కేవ్ మిర్రర్, ఇఫ్ ఏ రే పాసింగ్ టువర్డ్స్ ద పోల్, this is the pole, principal axis, focus, center of curvature. అంటే passing towards the pole by making some angle with principal axis. అప్పుడు దానికి ఆపోజిట్ సైడ్ సేమ్ యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. దిస్ ఈస్ నెక్స్ట్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ కూడా సేమ్ రూల్స్ అనేవి సేమే, కాకపోతే డయాగ్రామాటికల్గా కొంచెం రిప్రజెంటేషన్ చేంజ్ అవుద్ది. చూద్దాం ఇప్పుడు. ఇది కాన్వెక్స్ మిర్రర్, పోలు, దీనికి ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ బ్యాక్ వస్తాయి. లాస్ట్ క్లాస్లో మనం విన్నాం. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. సో దీనికి ఎక్కడ ఉంటుంది ఫోకస్, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈ పక్కన ఉన్నాయి, రేస్ ఈ పక్క నుంచి వస్తాయి, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇది ఇన్సిడెంట్ రే. ఇఫ్ ఏ రే పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, కాన్కేవ్ మిర్రర్లో అయితే ఇట్ పాసెస్ త్రూ ఫోకస్. ఇప్పుడు ఇది అటు పక్కకి వెళ్ళలేదుగా, ఇది డైవర్జ్ అవుతుంది లైట్ రే. సో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ అపియర్స్ కమింగ్ ఫ్రమ్ ఫోకస్, కమింగ్ ఫ్రమ్ ఫోకస్ అంటే ఇక్కడ నుంచి వస్తున్నట్లు అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్, పాసింగ్ త్రూ ఫోకస్ అయితే కాన్వెక్స్ మిర్రర్, ప్రిన్సిపల్ యాక్సిస్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. కమింగ్ టువర్డ్స్ ఫోకస్ అంటే ఇట్లా వస్తుంది, అంటే ఫోకస్ వైపు మూవ్ అవుతున్నట్లు అనమాట. సో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ parallel వెళ్ళిపోతుంది. కాన్వెక్స్ మిర్రర్, ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇఫ్ ఏ రే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే కమింగ్ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనమాట. ఇక్కడ ఇట్లా ఏమవుతుంది, ఇది ఇట్ రీట్రేసెస్ ఇట్స్ పాత్ బ్యాక్, అది అదే పాత్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది.
Next, if a ray passing towards pole by making some angle with the principal axis, after reflection it passes with the same angle. After reflection it passes with the same angle. ఇది సేమ్ కాన్కేవ్ మిర్రర్ లానే, ఏం డిఫరెన్స్ లేదు దీంట్లో. ఓకేనా? ఇవి రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్స్. ఒకటికి 2 సార్లు చూసి బాగా ప్రాక్టీస్ చేస్తేనే రే డయాగ్రామ్స్ మీరు ఈజీగా డ్రా చేయగలుగుతారు. రే డయాగ్రామ్స్ ఎవ్రీథింగ్ కూడా దీనికి లింక్ అయ్యే ఉంటుంది. ఈ రూల్స్ పర్ఫెక్ట్గా వస్తేనే రే డయాగ్రామ్స్ డ్రా చేస్తారు. రే డయాగ్రామ్స్ చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.